మానవ చరిత్రలో ఈ క్షణాన్ని జరుపుకోవాలి. ఎందుకంటే ఆర్టెమిస్ చంద్రునికి వెళ్లి తిరిగి రావడమే కాకుండా అది మరింత ఉంది. ఇది మనుషులను చంద్రుని ఉపరితలానికి పంపే ముందు జరగాల్సిన మిషన్ కంటే ఎక్కువది. ఇది మానవత్వాన్ని మార్స్కి తీసుకెళ్లే ప్రయాణంలో తదుపరి దశ. ఆ మాటలు వినగానే మనస్తత్వం, చంద్రుని అర్థం చేసుకుని మానవ ల్యాండ్ మన తదుపరి అడుగు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీరు ఎక్సైట్ 9 చూడాల్సిన అవసరం ఉంది. అది అద్భుతమైన విమానం. మనము XROROIA విమానంపై మార్పులను కొనసాగిస్తున్నాము. మీకు తెలియని ప్రదేశంలో అంతరిక్ష మిషన్ ఉన్నప్పుడు మీరు ఊహించని ఆశ్చర్యకరమైన విషయాలను కనుగొంటారు. ఈ మిషన్ గేమ్ చేంజింగ్ అవుతుంది. ఈ భూమిపై ప్రతి ఒక్కరూ నాసా తిరిగి పంపే శాస్త్రీయ డేటా వల్ల ప్రభావితమవుతారు. ఏ సమయంలోనైనా మన వద్ద 140 సక్రియ మిషన్లు ఉన్నాయి. సౌర వ్యవస్థ అంతటా మిషన్లు ఉన్నాయి. నాసా శాస్త్రం నిజంగా ప్రతి చోట ఉంది. శాస్త్రం అన్వేషణను సాధ్యమవుతుంది మరియు అన్వేషణ శాస్త్రాన్ని సాధ్యమవుతుంది.